పీసుకి అతుక్కుపోయి ఉంటుంది. ఇంకా నేను ఆగలేకపోతున్నాను సార్, టేస్ట్ చేసేద్దాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నార్మల్ చికెన్ పకోడీ దొరకదన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాసింగ్ పెట్టేసాడు, ప్యాసింజర్ ట్రైన్ ఇదేదో. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఇంకో కొత్త వీడియోకి అయితే వెల్కమ్ అండి. నిన్న వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే కోనసీమలోనే ఒక ఓల్డెస్ట్ హోటల్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను. ఒకే ఒక్క రోజులో 24 hours లో కోనసీమలో ఉండి 3 వీడియోలు అయితే కవర్ చేశానండి. వన్ బై వన్ వస్తాయి. హ్యాపీగా సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా మళ్ళీ విజయవాడకి అయితే రీచ్ అయిపోయా. అయితే ఈ రోజు మన వీడియో ఏంటంటే విజయవాడలోనే వన్ ఆఫ్ మై ఫేవరెట్ చికెన్ పకోడీ స్టాల్ ఒకటి ఉందండి. అక్కడ చికెన్ వింగ్స్ అయ్యి 20 రూపీస్ కో 25 రూపీస్ కో దొరుకుతాయి. చాలా చీప్ గా ఉంటది. అండ్ అలాగే ఆ చికెన్ పకోడీ ఏంటంటే జీడిపప్పుతో దొరుకుద్ది అన్నమాట. విజయవాడలో చాలా 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 బాగుంటది. అంటే ఒకప్పుడు ఒక ప్లేస్ లో ఉండేది, ఇప్పుడైతే ప్లేస్ మార్చారంట. నేను కనుక్కొని వెళ్తున్నాను అన్నమాట. ఇప్పుడు మీరైతే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. విజయవాడ కుర్రోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా, అంటే కుర్రోళ్ళనే కాదు, లేడీస్ అయినా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరైనా సరే బయటకు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకంటే విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మాత్రం అసలు సాయంత్రం అయితే ఫుల్ పట్టుకుంటున్నారనమాట. మీరు పెట్టుకోండి, హెల్మెటే కదా, ఉత్తి హెల్మెట్ పెట్టుకుంటే ఏమవుద్ది, పోయేదేముంది చెప్పండి. హెల్మెట్ పెట్టుకొని హ్యాపీగా బయటకు వచ్చేస్తాం బెస్ట్. విజయవాడ కుర్రోళ్ళు మాత్రం ఎస్పెషల్గా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యన యూట్యూబ్లో కూడా బాగా వైరల్ అవుతున్నారు. అండ్ అలాగే ఇప్పుడైతే టైం వచ్చేసి 6 అయితే అవుతుందండి. నేను వెళ్ళే ప్లేస్ ఎక్కడ ఉందంటే అదే నా ఫేవరెట్ చికెన్ పకోడీ స్పాట్ తాడేపల్లిలో ఉంటుంది అనమాట. తాడేపల్లి ఐడియా ఉంటుంది కదా, విజయవాడ పక్కన ఉంటుంది అనమాట. బ్యారేజ్ మీద నుంచి వెళ్ళిపోతున్నాను. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే విజయవాడలో హరి బ్రో మీరు ఎక్కడ ఉంటారని చెప్పి చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో గట్రా మెసేజ్ చేస్తూ ఉంటారు. అంటే నేను ఉండేది భవానీపురం, అదైతే చెప్పగలుగుతాను, కానీ అడ్రస్ డోర్ నెంబర్ అయితే చెప్పలేను కదా, ఎందుకంటే నాకు కూడా కొన్ని ఉంటాయి. నేనైతే ఉండేది భవానీపురం సైడ్ అనమాట. ఓకేనా, క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా చాలామందికి. విజయవాడలో కూడా డే బై డే ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ అలాగే మీకు ఇంకో విషయం తెలుసా, ప్రకాశం బ్యారేజ్కి అవతల పక్కేమో గుంటూరు జిల్లా, వెనక పక్కేమో కృష్ణా జిల్లా, అదే ఎన్టీఆర్ జిల్లా. ఇప్పుడు ఆ విషయం ఎంతమంది తెలుసు, బ్యారేజ్ అవతల మాత్రం గుంటూరు డిస్టిక్ అనమాట. ఇది మాత్రం భలే ఉంటుంది. ఇక్కడ అయితే ఇటు సైడ్ ఉన్న వాళ్ళు అందరూ ఆధార్ కార్డులు పేరుకే విజయవాడ అయినా సరే గుంటూరు జిల్లా అని ఉంటుంది. మొత్తం ఈ సీతానగరం ఇదంతా కూడా. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మనమైతే అఫీషియల్గా ఎన్టీఆర్ జిల్లా లేదా కృష్ణా జిల్లాలోంచి గుంటూరు డిస్టిక్ కూడా ఎంటర్ అయిపోయాం. బ్యారేజ్ వరకు కరెక్ట్గా మధ్యలో వరకు ఎక్కడికో ఉంటుంది అన్నమాట. ఒకసారి పెట్టారు పాయింట్. ఇంకా అది మనం అయితే ఇప్పుడు గుంటూరు జిల్లా కూడా వచ్చేసాం. ఇంక వెళ్ళిపోదాం తాడేపల్లి. ఇక బ్యారేజ్ దాటిన తర్వాత మనకి ఇలా 2 రూట్లు వస్తాయి కదా, స్ట్రైట్ వెళ్తే అలా మనం మంగళగిరి వెళ్ళిపోవచ్చు. మనం ఇలా లెఫ్ట్లో తిరిగిపోదాం తాడేపల్లికి వెళ్తాకి. ఈ రోడ్డు అయితే మాత్రం భలే ఉంటుందండి, చల్లగా ఉంటుంది. అసలే ఇందాకే వర్షం పడింది, మంచి చల్లగా ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు అంతా కూడా ఫుల్ అటు ఇట్లు చెట్లు ఫుల్గా భలే ఉంటుంది. అందులోని పక్కనే వాటర్ కూడా ఉంటుంది. 2 సైడ్స్ మనకి, రైట్ సైడ్ ఏమో లేరు, లెఫ్ట్ సైడ్ ఏమో కృష్ణా నది. ట్రైన్ ఆగింది చూడండి. ట్రైన్లోంచి వెళ్ళేటప్పుడు చెన్నై వెళ్ళినా తిరుపతి వెళ్ళినా సరే భలే ఉంటుందండి వ్యూ అయితే మాత్రం. అంటే పైనుంచి ట్రైన్లోంచి వస్తే ఒక రేంజ్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాసింగ్ పెట్టేసాడు, ప్యాసింజర్ ట్రైన్ ఇదేదో. ట్రైన్ మీద లేదు కానీ ఏదో పేరు. అసలు ఈ రోడ్లో కూడా ఎంత ట్రాఫిక్ ఉందేంటి నాకు అర్థం కావట్లా. ఫుల్ ట్రాఫిక్ అనమాట. ఎంత ట్రాఫిక్ ఉందో మీరే చూడండి. ఒక 100 కార్లు వస్తున్నాయి, ఒక 100 కార్లు వెళ్తున్నాయి అనమాట. అంత భయంకరంగా ఉంది ట్రాఫిక్ అయితే. హెవీ వెహికల్స్, ట్రాఫిక్ అనకూడదేమో దీన్ని మేబీ. ఈ రైట్ సైడ్ వెళ్తే ఏమొస్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకెలా స్ట్రైట్గా వెళ్ళిపోదాం. సర్వీస్ రోడ్లో ఉంటుందని చూపిస్తుంది గూగుల్లో. నేనైతే ఒక లొకేషన్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాను, మీకు కూడా చెప్తాలేండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను లొకేషను. మనకి నేషనల్ హైవే కూడా వచ్చేసింది. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి స్ట్రైట్ చూపిస్తుంది గూగుల్. ఇంకా డైరెక్ట్ ఎటు తిరగక్కర్లేదు అనమాట. అటు వెళ్ళక్కర్లా ఇటు వెళ్ళక్కర్లా, స్ట్రైట్ ఒకటే రోడ్డు. ఇక్కడ చూసుకొని దాటాలి, లేదంటే వేసేస్తాడు ఏ కారోడు. ఇదే హైవే. ఇంకోండి ఎదురుగా రోడ్డు ఉంది కదా, మనం ఇలా స్ట్రైట్ వచ్చేస్తే ఈ రోడ్లోకి అంట. అక్కడ ఏదో కళ్యాణ మండపం ఉంటుంది, దాని పేరు నాకు ఐడియా లేదు కానీ సిఎస్కేనో సిఎస్ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. అంటే ఇదిగో వచ్చేసింది, కనిపించేసింది నాకు. ఇదే న్యూ కాజు చికెన్ పకోడీ. ఇదే దొరికింది, బాగానే పేరు చూసి వచ్చేయచ్చు మనం. షాప్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ చూడండి అంబియన్స్ అది కూడా చాలా బాగుంటుంది అన్నమాట, పీస్ఫుల్గా. మన బ్రోతో మాట్లాడదాం. మాట్లాడి చాలా రోజులు అయిపోతుంది. అక్కడ ఇంతకుముందు ఎక్కడ ఉండేదంటే
మొగల్రాజపురం మెట్రో అని ఉంటుంది, రిలయన్స్ మెట్రో 2 పక్కన ఉంటాయి, అక్కడ పెట్టేవాడు అనమాట. అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల తీసేసానని చెప్తున్నాడు. బ్రో నమస్తే బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఏం సంగతులు, అక్కడ ఎందుకు తీస్తారు? ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ ఇబ్బంది అవుతుందని చెప్పి, ట్రాఫిక్ ఇష్యూ వల్ల. కాలేజ్ వదిలిన బాగుండేదిగా బ్రో అక్కడ, బాగానే ఉంటుంది. ఇంకేంటి? ట్రాఫిక్ వల్లే తీస్తాం. ట్రాఫిక్ వల్లే. మరి ఇప్పుడు మన దగ్గర ఏంటి రేట్లు ఎలా ఉన్నాయి బ్రో? సేమ్ రేట్ బ్రో, అక్కడ ఎలా రేట్స్ ఒకసారి చెప్పు బ్రో. మామూలుగా బోన్లెస్ కాజు చికెన్ పకోడీ బ్రో. ఇది కాజు చికెన్ పకోడీ, బోన్లెస్ కాజు చికెన్ పకోడీ పావు కిలో 170 రూపీస్. ఓకే. ఇది బోన్ బ్రో, 150 గ్రామ్స్ 50 రూపీస్. ఇది ఓకే. ఇది లివర్ అనమాట. లివర్ కందనకాయలు ఉంటాయి, 150 గ్రామ్స్ 50 రూపీస్. ఓకే. మన వింగ్స్ బ్రో ఇవి. ఓకే. ఈచ్ పీస్ 20 రూపీస్, 30 రూపీస్. సూపర్ బ్రో, సూపర్. అది 60 రూపీస్ బ్రో జాయింట్. ఇది జాయింట్ వచ్చి 60 రూపీస్. ఓకే బ్రో. మీకు ఇంకా ఎగ్జాక్ట్గా లొకేషన్ చెప్పాలంటే సిఎస్ఆర్ కళ్యాణ మండపం అండి. అది దాని పక్కనే కూరగాయల షాప్ ఉంటుంది, కూరగాయల షాప్ పక్కనే ఈ చికెన్ పకోడీ స్టాల్ అయితే ఉంటుంది. న్యూ కాజు చికెన్ పకోడీ బాగుంటుందండి. రేట్లు అయితే విన్నారు కదా, ఇంకా మనం కూడా మంచి కాజు పకోడీ వేయించుకొని టేస్ట్ చేద్దాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే నార్మల్ చికెన్ పకోడీ దొరకదన్నమాట, ఓన్లీ కాజు జీడిపప్పుతో మాత్రమే ఉంటుంది. పీస్కి జీడిపప్పు తగులుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నార్మల్ అయితే నాకు తెలిసి ఉండదు, ప్రతి దాంట్లోనే కాజు మిక్సింగే, అందుకే ఆ కాస్ట్. నాకైతే మధ్యాహ్నం అన్నం తిన్నా సరే ఫుల్ ఆకలేసేస్తుంది. కుర్రోళ్ళు చూడండి, క్రౌడ్, మంచి క్రౌడ్ కూడా ఉన్నారు ఇక్కడ. వెనకాల కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళు లివర్ చెప్పుకున్నారా? లివరేగా, లివర్ పకోడీ. ఇక్కడ చూడండి మొత్తం తాడేపల్లి ప్రజలందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. మనకి బోన్లెస్ బ్రో ఇది. ఆల్రెడీ కాజు కలిపేశారు దాంట్లో, మామూలుది ఉండదు కదా మన దగ్గర, ఓన్లీ కాజువే కదా. అదే నాకు క్లారిటీ కోసం మర్చిపోయాను నేను. మొత్తం చూడండి ఫుల్ కాజు ఉంది. హాఫ్ కేజీ చెప్పాం మనం. కరివేపాకు, పచ్చిమిర్చి అంతేనా, ఇంకా మామూలుగా మసాలాలు వేసారు, అదే ఆల్రెడీ కలిపేశారు. ఓకే. ఇంకా కలిపేసి మంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. పీస్కి కాజు తగులుతూ ఉంటుంది, అదే ఇక్కడ హైలైట్. నార్మల్ది దొరకదంట, గుర్తుపెట్టుకోండి. మంచిగా రోస్ట్ అవుతుంది చూడండి, భలే ఉంటుంది. నిమ్మకాయ పిండుకుందంటే నెక్స్ట్ లెవెలే. మన చికెన్ పకోడీ అయితే తినడానికి రెడీ. చూడండి ఎలా ఉందో. ప్రతి పీస్కి కూడా ఇంచుమించు జీడిపప్పు ఉంటుంది, గ్యారంటీ. ఇంకా నేను ఆగలేకపోతున్నాను సార్, టేస్ట్ చేసేద్దాం. ఇంకా ఆగలేకపోతున్నానండి బాబు. ఇప్పటికి టేస్ట్ ఏం మారలేదు, చింపేసింది అంతే. పొగలు చూడండి, పచ్చిమిర్చితో తినాలండి. చికెన్ ముక్క, పచ్చిమిర్చి, జీడిపప్పు అల్టిమేట్ ఉంది. పీస్కి అతుక్కుపోయి ఉంటుంది. ఉల్లిపాయ డెడ్లీ కాంబినేషన్. విజయవాడలో మస్ట్ ట్రై చికెన్ పకోడీలో నెంబర్ 1 ప్లేస్లో ఇది ఉంటుంది నాకైతే మాత్రం. అంటే ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది, నాకైతే మాత్రం ఇదే. ఇప్పుడు నిమ్మకాయ పిండుతాం, ఫుల్గా పిండాలి, ఎలా పడితే అలా కాదు. ఫుల్గా పిండేసి ఇప్పుడు తిన్నాం. అస్సలు ఉల్లిపాయతో కలిపి ఇలా పెట్టి అదిరిపోయింది. మామూలుగా అయితే టూత్ పిక్స్ కూడా ఇస్తున్నారు తినడానికి, బట్ మనం మాస్ మసాలా కాబట్టి వేసేస్తున్నాం అన్నమాట చేత్తోనే. మన ఐటెం కూడా వచ్చేసిందండి. ఇంకో ఐటెం చికెన్ వింగ్స్, చాలా పెద్దది, 20 రూపాయలు మాత్రమే ఒకటి. కుమ్మే ఇచ్చనమాట, 20 రూపాయలు మర్చిపోకండి, ఓకేనా? 20 రూపాయలే కదా అని చెప్పి తక్కువ తినేస్తారేమో. కండ ఫుల్గా ఉంటుంది దీంట్లో. ఇది కూడా ఇందాకట్లా నిమ్మకాయ పిండుదాం. చికెన్ జాయింట్ కూడా చెప్పామండి, చూడండి సైజ్ ఎంత ఉంది. ఇది కూడా 60 రూపాయలే. రేట్లు అయితే చాలా తక్కువ, బెస్ట్ క్వాలిటీ ఉంటుంది, అది మెయిన్ ఇక్కడ హైలైట్. ఏంటంటే అదర్ కూడా సరే. ఇది కూడా నిమ్మకాయ టచ్ చేద్దాం. నాన్ వెజ్ తినేటప్పుడు నిమ్మకాయ ఉల్లిపాయలు లేకపోతే పని అవ్వట్లేదండి. అండ్ అలాగే అది కూడా చాలా మంచిదంట, తెలుసో తెలీదో మీకు. సూపర్ ఉందండి. నేనైతే ఫుల్గా తినేసానండి. నాకైతే చికెన్ పకోడీ చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇంటికి కూడా పట్టుకెళ్తున్నాం ఒక 1/2 కేజీ. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. మళ్ళీ బ్రోని అడిగి ఇంకొక 1/2 కేజీ చెప్పుకున్నా. బాగుందండి. ఖచ్చితంగా కంపల్సరీగా ఇటు వచ్చినప్పుడు లేదంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా బ్రో? ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా అడ్రస్ ఏం చెప్తావు? తాడేపల్లి అవర్ ప్లేస్ రోడ్. తాడేపల్లి అవర్ ప్లేస్. కొంచెం ఫ్రంట్కి రాగానే సిఎస్ఆర్ కళ్యాణ మండపం ముందే మన షాప్. సిఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని గూగుల్లో కొట్టారనుకోండి, దాని పక్కనే ఉంటుంది, దాని ముందే కనబడుతుంది మీకు, ఓకేనా? న్యూ కాజు చికెన్ పకోడీ అని. టేస్ట్ అయితే చాలా బాగుంది బ్రో, ఇలాగే మెయింటైన్ చేయండి.
ఓకేనా? మీరు కూడా ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి అందరికీ షేర్ చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.